సాధారణంగా ఏదైనా కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే దానికి మనీ అవసరం అవుతుంది. అయితే ఈ మనీని బ్యాంక్స్ నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాంక్స్ అనేవి ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తుంటాయి. కానీ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే సెబీ పెట్టిన రెగ్యులేషన్స్ రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యి స్టాక్ మార్కెట్లో ఐపీఓ రూపంలో దిగుతుందన్నమాట. ఈ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో దిగి తనకు కావాల్సిన మనీని షేర్స్ రూపంలో డివైడ్ చేసి మనలాంటి పబ్లిక్ని అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని కొనమని అడుగుతుందన్నమాట. సో పబ్లిక్ అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ యొక్క షేర్స్ను కొని ఆ మనీని కంపెనీకి ఇస్తారనమాట. కంపెనీ ఆ మనీని తీసుకొని తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఈ విధంగా కంపెనీ యొక్క షేర్స్ని కొనడానికి లేదా అమ్మడానికి ఉండే ఒక ప్లాట్ఫామే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇండియాలో మెయిన్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ వచ్చేసి NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నియర్లీ 6,000 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నియర్లీ 3,000 వరకు కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని మనం తెలుసుకోవడానికి ఒకేసారి మనం 6,000 కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ని చూడలేం. దానికోసం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేశాయంటే కొన్ని ఇండెక్స్లను రిలీజ్ చేశాయన్నమాట. మెయిన్గా మనకున్న ఇండెక్స్లు ఏంటంటే సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీ. ఇవేంటంటే స్టాక్ మార్కెట్ ఏ డైరెక్షన్లో పోతుంది అనేది సూచిస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్ బుల్లిష్ వేలో ఉందా లేకపోతే బేరిష్ వేలో ఉందా అనేది ఈ సెన్సెక్స్ నిఫ్టీలను చూసి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ 2 ఇండిసెస్ యొక్క ట్రెండ్ను చూసి మన ఇండియన్ ఎకానమీ కూడా ఏ డైరెక్షన్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏంటి, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్లే ముందు నేను ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఇలాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను చేస్తుంటాను. మీరు ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే BSEలో సెన్సెక్స్ అనే ఇండెక్స్ని క్రియేట్ చేశారు. సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. ఇందులో ఇండియాలో ఉన్న టాప్ 30 లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా NSEలో నిఫ్టీ లేదా నిఫ్టీ 50 అనే ఇండెక్స్ని క్రియేట్ చేశారు. నిఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50. నిఫ్టీలో ఇండియాలో ఉండే టాప్ 50 లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. ఫస్ట్గా లార్జ్ క్యాప్ కంపెనీ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 20,000 crores అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ కంపెనీ అంటారు. ఈ సెన్సెక్స్లో అదేవిధంగా నిఫ్టీలో ఉండే కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అదేవిధంగా వాటి యొక్క లిక్విడిటీ ఇంకా వాటి యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ బేస్ చేసుకొని ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా ఈ కంపెనీస్ అనేవి ఒకే సెక్టార్ నుంచి సెలెక్ట్ చేయరనమాట. అన్ని రకాల సెక్టార్స్ నుంచి సెలెక్ట్ చేస్తారు. లైక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, కన్జ్యూమర్ గూడ్స్, ఎనర్జీ, ఆటోమొబైల్స్ ఇంకా ఫార్మస్యూటికల్స్ లాంటి అన్ని రకాల సెక్టార్స్లో ఉండే లార్జ్ క్యాప్ కంపెనీస్ని సెలెక్ట్ చేస్తుంటారు. లైక్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇలా అన్ని రకాల సెక్టార్స్ నుంచి లార్జ్ క్యాప్ కంపెనీస్ తీసుకొని ఈ సెన్సెక్స్ లేదా నిఫ్టీలో ఉంచుతారు. ఈ సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఇండెక్స్ వాల్యూని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంటూ బేస్ వాల్యూ. ఈ ఫార్ములాని అర్థం చేసుకోవడానికి మనము 2 టర్మ్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ తనకుండే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అదేవిధంగా ఆ కంపెనీ షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అనమాట. ఎగ్జాంపుల్కి మనం A అనే కంపెనీని తీసుకుందాం. ఆ కంపెనీకి 100 షేర్స్ ఉన్నాయనుకుందాం. ప్రతి ఒక్క షేర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనుకుందాం. సో టోటల్గా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 100 × 10,000 అనమాట. సెకండ్ టర్మ్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సాధారణంగా ఏదైనా కంపెనీ తనకుండే షేర్స్ మొత్తాన్ని పబ్లిక్కి ఇవ్వదన్నమాట. కొన్ని షేర్స్ని ప్రమోటర్స్ దగ్గర అదేవిధంగా కంపెనీ ఇన్సైడర్స్ దగ్గర ఉంచుతుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్గా పబ్లిక్గా అవైలబుల్ ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ అదేవిధంగా ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎగ్జాంపుల్కి A అనే కంపెనీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయనుకుందాం. ఆ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనుకుందాం. ఈ 100 షేర్స్లో 20 షేర్స్ ఏమో ప్రమోటర్స్ దగ్గర లేదా కంపెనీ ఇన్సైడర్స్ దగ్గర ఉన్నాయనుకుందాం.
సో పబ్లిక్గా అవైలబుల్ షేర్స్ వచ్చేసి 80. సో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 80 × 10 800 అనమాట. నెక్స్ట్ టర్మ్ మనం అర్థం చేసుకోవాల్సింది వచ్చేసి బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సెన్సెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 1978 to 79 ఫైనాన్షియల్ ఇయర్ ని బేస్ ఇయర్ గా తీసుకుంటారనమాట. సో 1978 to 79 ఫైనాన్షియల్ ఇయర్ లో సెన్సెక్స్ లో ఉండే కంపెనీస్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అనమాట. అదేవిధంగా నిఫ్టీకి 1995 అనేది బేస్ ఇయర్గా తీసుకుంటారు. సో 1995లో టోటల్గా నిఫ్టీలో ఉండే కంపెనీస్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి నిఫ్టీ బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అనమాట. ఇంకా బేస్ వాల్యూ అనేది సెన్సెక్స్కి 100 గాను అదేవిధంగా నిఫ్టీకి 1000 గాను తీసుకుంటారు. సో ఫైనల్గా ఈ ఇండెక్స్ వాల్యూ అనేది సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీకి క్యాలిక్యులేట్ చేయాలంటే సెన్సెక్స్కి అయితే సెన్సెక్స్లో ఉండే 30 కంపెనీస్కి కరెంట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అదేవిధంగా 1978 to 79లో ఉండే బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని మనము ఎంటర్ చేస్తే ఈ ఫార్ములాలో సెన్సెక్స్ వాల్యూ అనేది వస్తుంది. అదేవిధంగా నిఫ్టీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నిఫ్టీలో ఉండే 50 కంపెనీస్ యొక్క కరెంట్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ అదేవిధంగా 1995లో ఉండే బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని రెండింటిని ఈ ఫార్ములాలో ఎంటర్ చేస్తే నిఫ్టీ ఇండెక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది టోటల్గా సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏంటి, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.